దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పెట్టి అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యాలలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా మరి సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు కనుక పరిశీలన చేసినట్లయితే 2వ రాజుల గ్రంథం నుంచి హిజ్కియా యొక్క ప్రార్థనా జీవితం గురించి మనం ఈరోజు మరి ధ్యానం చేసుకుందాం. ఆనాటి యోధా సామ్రాజ్యంలో ఆత్మీయంగా నడిపించడంలో హిజ్కియా ఒక గొప్ప రాజుగా ప్రసిద్ధికి ఎక్కాడు. ఆ సందర్భంలో అస్సూరు సామ్రాజ్యం ప్రపంచానికే ఆధిపత్యం చేస్తూ ఒక సూపర్ పవర్గా చరిత్ర ఉంది. ఇప్పుడు అమెరికా ఏ విధంగా అయితే సూపర్ నేచర్గా ఉందో, సూపర్ పవర్లో ఉందో, ఆనాడు అస్సూరు సామ్రాజ్యం అటువంటి స్థితిలో ఉంది. అయితే అప్పటికే కొన్ని రాజ్యాలని అది గెలుచుకుంటూ ఒక స్టేజ్లో ఉన్న తర్వాత ఉత్తర సామ్రాజ్యం అయినటువంటి ఇస్రాయేలును కూడా వారు జయించి వారిని చెరలోకి తీసుకెళ్లారు. అయితే దక్షిణ రాజ్యం అయినటువంటి యోధా రాజ్యం మీద అటాక్ చేయడానికి వాడు వచ్చినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మరి వారితో సంధి చేసుకోవడానికి హిజ్కియా రాజు కొంత బంగారం పంపించడానికి కూడా సమాధానం పడకపోగా కొన్ని దూషణకరమైన మాటలు, మాకు యెహోవా దేవుడు తోడై ఉన్నాడని సందేశాన్ని చెప్పినప్పుడు మరి ఉత్తర రాజ్యం అయిన ఇశ్రాయేలును కూడా యెహోవా దేవుడే వారు కూడా పూజించేది, వారికే గతి లేదు, యాప్రలు మీ దేవుడు ఎంత అసభ్యకరమైన పదజాలాలతోటి దూషణకరమైన మాటలతోటి వారిని రకరకాలుగా దూషణకరమైన మాటలతో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. వచనం చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 14, 15, 16 వచనం చదువుకున్నాం. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశంలో కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టింపుము. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకు సెన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు కనుక మనం విన్నట్లయితే ఒక అసభ్యకరమైన పదజాలాలతోటి, ఒక గర్వకరమైనటువంటి మాటలతోటి మరి సెన్హెరీబు అపహాస్యం చేస్తూ ఒక ఉత్తరం రాశాడు. ఇంకా కాచుకోండి, మీ మీదకి అటాక్ చేస్తున్నాం, మీరు ఇంకా లొంగిపోండి అని ఒక ఉత్తరం రాస్తే మరి ఈ హిజ్కియా లొంగిపోగా ఆ ఉత్తరాన్ని తీసుకొని డైరెక్ట్గా దేవుని మందిరంలోకి వెళ్ళి మరి ఆ ఉత్తరాన్ని పరిచి దేవునికి అప్పచెప్తూ ప్రార్థన చేశాడు. ఇందాక మనం చదువుకున్నాం 16వ వచనం, ఒకసారి చదువుకుందాం మళ్ళీ. 16వ వచనం, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సెన్హెరీబు పంపిన వాని మాటలు చెవిన పెట్టుము. ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి పరిచి ఆ ఉత్తరంలో ఉన్న మాటలన్నిటి కూడా, ఆ దూషణకరమైన మాటలు, ఆ వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు, అపహాస్యం మాటలన్నీ కూడా దేవునికి చెప్తూ వారి దేవుడి పక్షాన ప్రార్థన చేశాడు. ఆ సమయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఒక్క దేవదూతను పంపించి ఒక్క నైటే 185,000 మంది అస్సూరు సైన్యాన్ని హతమార్చింది ఆ దేవదూత. ఆ గొప్ప కార్యం జరిగింది. యోధా విజయం సాధించింది. మరి ఇంత గర్వకరమైన స్థితి నుంచి మరి యోధా యొక్క సైన్యం చాలా తక్కువ, అస్సూరు సైన్యం చాలా రెట్లు ఎక్కువ. ఇటువంటి స్థితి నుంచి దేవుడు ఎలా యోధా వారిని విడిపించాయంటే ఒక ప్రార్థన, హిజ్కియా ప్రార్థన. హిజ్కియా గొప్ప ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. తనకు వచ్చిన కష్టంలోంచి, తనకు వచ్చిన నష్టంలోంచి, తనకు ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ దారి లేనప్పుడు దేవుడే దిక్కు అనుకుని దేవుడికి అప్పచెప్పి దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా, వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారా మరి హిజ్కియా ప్రార్థన జవాబు పొందుకున్నాడు. ఆ యోధా సామ్రాజ్యం ఆ రోజు విజయం సాధించడం మనం చూస్తుంటాం. ఈరోజు మీ జీవితంలో, మా జీవితంలో చూసినట్లయితే అటువంటి పరిస్థితుల్లో మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అయ్యా, వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి నాకు దారి కనపట్టలేదు, నువ్వే నాకు దిక్కయ్యా అని మరి ఉదయం తెరిచి దేవుని సన్నిధి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయంగా హిజ్కియా ప్రార్థనకి జవాబు ఇచ్చిన దేవుడు నీ ప్రార్థన కూడా జవాబిస్తాడనేటువంటి సత్యాన్ని ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ఆనాడు మరి తక్కువ సైన్యం యోధా చిన్న దేశం అయినప్పటికీ కూడా మరి అష్షూరు అనే గొప్ప దేశాన్ని ఎలా పట్టగలిగిందంటే ఒక్క హిజ్కియా ప్రార్థన ద్వారా. ఈరోజు నేను నీ కలివిగాని సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, నీకు ఓటమి నిన్ను చవి చూస్తున్నప్పుడు, నీకు ఎటు దారి కనపడినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి హృదయం తెరిచి నీకున్న పరిస్థితిని దేవుని దగ్గర పరిచి కనుక ప్రార్థన చేస్తే హిజ్కియాకి జవాబు ఇచ్చినట్టే దేవుడు నీకు జవాబిస్తున్నటువంటి సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలపు వాక్య దినాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంత్యకాల దినాల్లో ఈ వాక్య పరిచర్య అనేక మందికి మరి విస్తరించినట్లుగా మీ పాత్రను కూడా ఇస్తారని కోరుకుంటూ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.